వస్తే ಎಲ್ಲರಿಗೂ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వన్స్ బ్యాక్ విత్ అనదర్ లాగ్. అండ్ ఈ రోజు ఒక వీకెండ్ అయితే ప్లాన్ చేసాం. సో ఎంటీ అండ్ NS125 అండ్ నా వెహికల్ అయితే ఆనే ఉంటుంది. సో నేను నా వెహికల్ అయితే తీసుకొని రావటం లేను. సో ఇక వెళ్తూ మాట్లాడుకుందాం దారిలో. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ప్లాన్ వెయిట్ చేస్తున్నాం. మన వాళ్ళు నా ఫోన్ చేయరా ర్యాపిడ్ బుకింగ్ ఉంది, డౌన్లోడ్ కావాలంటే వస్తుంది. సందీప్, విచ్ వన్ యూ వాంట్? విచ్ వన్? ఏయ్ ఏది ఇదా? అరే ఆలోచిస్తున్నారు దీనికి కూడా. ఓయ్ మన బ్లాగ్ స్టార్ట్ చేసిన బ్లాగ్ని చలేదుగా మనం NS తీసుకున్నాం 9381. సో ఇక బయలుదేరుతున్నాం. ఒక ఫ్యూల్ కొట్టించుకొని బయలుదేరుతాం. ఇంకా ఒక్క నిమిషం కనుక్కుందాం ఫ్యూల్ ఎక్కడో. రండిరా తొందరగా, టైం అయిపోతుంది. సో ఫ్యూల్ అయితే పెట్రోల్ బంక్ కూడా కొట్టిద్దామన్నాడు మన వాళ్ళు. సో అక్కడే చూసుకుందాం ఇక. పోనీ లేపు. అండ్ ఈ రోజు మాత్రం వీడియో మాత్రం క్రేజీగా ఉంటుంది, చాలా క్రేజీగా ఉంటుంది. ఎక్కడ మిస్ అవ్వకండి. అండ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ గుడికి వెళ్ళాలని. సో ఈ రోజు కుదురుతుంది నాకు. శ్రీ పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. సో క్లియర్ లొకేషన్ ఇచ్చేసా. చలో వన్ సెకండ్, మళ్ళీ కలుస్తుంది తోటి. మావాడప్పటి నుంచి దాన్ని తమిళాడుతున్నదాన్ని అయితే వాయిస్ కోసం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. మావాడ వెయిట్ చేస్తుండవు అప్పటి నుంచి. నేను NS తీసుకున్నా. నాది కూడా విండోస్ వస్తుంది, కానీ వీ కాంట్ అడ్జస్ట్ ఇది మై విన్ నాయిస్. పోతేనే ఉండా సరిపోయింది. వేస్తే ఒక్కొక్కరిని పిల్ల గిల్ల అంటే పిల్లిసా? ఏ మ్యాప్ బెటరా టెంపుల్కి. నా ఫోన్ నీకు ఇచ్చినాగా. చలో నేను ఈ గుడికి వెళ్ళాలి అని ఎన్ని మంత్స్ నుంచి అయితే ప్లాన్ పెట్టుకున్నా. న్యూ ఇయర్కి 31st న్యూ ఇయర్కి కూడా ఫస్ట్ ఈ గుడికి వెళ్దామని ఎంత ప్లాన్ చేసుకున్నాను, కుదరలేదు. అండ్ ఈ రోజైతే నాకు ప్లాన్ కుదిరింది. సో ప్లాన్ చేస్తే కుదరన్నారు. సో అన్ఫార్చునేట్లీ అయితే బయలుదేరినాం. అన్ఫార్చునేట్లీగా మనోనికి టైం పడుతుంది ఈసారి పోయేసరికి. ఆ మైక్ చాలా ఇబ్బంది పెడుతుంది. విన్నర్స్ గట్టిగా వస్తుందని చాలాసార్లు బండ ఆపుతున్నాడు. దానికి ఏదో ఒకటి పరిష్కారం చూడాలి. విన్నర్స్ వస్తే అంత క్వాలిటీ రాదు వాయిస్ అనేది. పర్లేదు అట్లనే కూడా. ఒక పాయింట్ వచ్చింది, ఇప్పుడు చూస్తే 2 పాయింట్ వచ్చినాయి బండికి అయితే. ఏందో NS ఇలా చేసి నాకు ఏం అర్థమవుతలేదు. NS ఎప్పుడు లేనిది. ఇక కొడదామా వద్దా అనిపిస్తుంది. ఎందుకంటే మన సందీప్ బ్యాక్ సైడే ఉండు, అదే ఆలోచిస్తున్నా నేను. సందీప్ బ్యాక్ ఉండు.
ఇలా వస్తారా, టైం పడుతుందా? సో వెళ్తున్నాం అంటే ఇప్పుడు మనం టెంపుల్కి అనేది నార్సింగ్ మియాపూర్ నుంచి అసలు ఇంకా ఎక్సెట్రా నాకు తెలుసులేదు రూటు, చూసుకున్నా కానీ మళ్ళీ ఎక్కువ గుర్తులేదు. ఇట్లా ఏదో ఇబ్బంది, ఒక్కోసారి మైక్ పని చేయకపోయినా ఏదైనా సంథింగ్ వేరే ఇష్యూ అయినా ఒకరి కోసం పక్కా మళ్ళీ ఆగాల్సిందే. ఇబ్బంది అవుతుంది అప్పుడు, రైడ్ డీలా పడిపోతుంది, ఎక్కువ మజా ఉండదు. మెల్లగా వస్తుర్రు. ఈసారి మనం కూడా మైక్ అండ్ హెల్మెట్ మార్చాలి. అండ్ నేను ఒక చిల్ మౌంట్ ఆర్డర్ పెట్టిన నా వేగాకి పెడదామని. ఇది నా పాత హెల్మెట్, ఇది పాత హెల్మెట్లో నుంచి ఇప్పుడు నేను వీడియో అయితే తీస్తున్నా. సో వేగా హెల్మెట్కి ఏంటంటే ఈ మౌంట్ అనేది ఫిట్ అవ్వట్లేదు. ఇది బెల్ట్ మౌంట్ కదా, సో దీనికి ఫిట్ అవ్వట్లేదు. అది ఎంత ట్రై చేసినా. మామూలు వెయిట్ చేస్తారు, ఎందుకు ఎవరి కోసం వెయిట్ చేస్తారు? నాకు బోర్ కొడుతుంది ఇంత మెల్లగా పోతుంటే. ఫ్రెండ్స్ ఉంటే మజాగా వెళ్ళిపోవచ్చు, వాళ్ళు ముందుకు వస్తలేరు. వాళ్ళు వచ్చాక నేను కలుస్తాం మళ్ళీ. పొద్దున్న ఎప్పుడో వేసుకున్న ప్లాన్ ఇది, కానీ చాలా డిలే అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ సంగమేశ్వర స్వామి టెంపుల్లో జాతర ఉండే, సో ఐఎమ్ మిస్ అవుట్. ఎందుకంటే నేను లేచి మళ్ళీ నిద్రపోయినా, నాకు ఎందుకు అర్థం కాలేదు. అప్పుడు నేను ఎంత ట్రై చేసినా నేను లేవలేకపోయినా. అండ్ ఇప్పుడు కూడా లేట్ అయిపోయింది. నాకు చాలా పనులు ఉన్నాయి, కానీ ఈ గుడికి వెళ్ళాలని మెయిన్ ప్రయారిటీ పెట్టుకుని నేనైతే. బండికి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి రైట్ సైడ్ చాలా ఎక్కువ అవుతుంది. సో రీసెంట్గా బండికి యాక్సిడెంట్ అయింది. సో మళ్ళీ అన్ని పాటలు రీబిల్డ్ అయితే అయినాయి. ఏ హ్యాండిల్ కొత్తది అండ్ కింద 2 షాక్ అబ్జర్వర్లు 2 కొత్త వేసాడు మనోడు. అప్పటి నుంచి బండి ఇలా లాగుతుంది, సంథింగ్ ఎందుకో తెలియట్లేదు. ఇది ఎప్పుడు లేనిది. సో నాకు తెలిసి ఎవ్రీ బైక్ ఇలా అవుతుంది పక్కా యాక్సిడెంట్ అవ్వగానే. మన ఇంకొక ప్రీవియస్ డేస్ తర్వాతకి ఒక మహారాష్ట్ర రైడ్ అయితే ఉంది. అప్పుడు ఈ బండి వస్తుంది, ఇంకా మిగతా బండ్లు చాలా ఉన్నాయి మహారాష్ట్ర వెళ్ళేటప్పుడు అయితే. ఆ రోజు ఐ ఇంప్రూవ్ ఇన్ మై క్వాలిటీ, మై కెమెరా క్వాలిటీ అండ్ మై వాయిస్ క్వాలిటీ అన్నీ ఇంప్రూవ్ చేస్తా. సో ఇప్పుడు మీకు కొంచెం విన్నర్స్ అనేది కొంచెం ఎక్కువ రావచ్చు. సో ఐఎమ్ సో సారీ. ఎందుకంటే వైజర్ ఓపెన్ చేసి అడుగుతున్నా. ఇక్కడ ఒక లెఫ్ట్ తీసుకుంటే మన వ్యూ పాయింట్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. అదే వీళ్ళు వస్తారు. సో ఇక్కడ వెయిట్ చేసేసి వెళ్దాం. పాత సీజన్ గేట్ కాడ ఉన్నారంట. సో ఇంతసేపు అని వెయిట్ చేస్తాం, కానీ ఒక 3 to 5 minutes అట్లా వెయిట్ చేద్దాం, మేబీ రావచ్చు. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. మా వాడు చాలా ఫ్రస్ట్రేషన్ ఉండు, ఎందుకంటే మొత్తం విండోస్ చాలా గట్టిగా వచ్చింది. ఫ్రస్ట్రేషన్ చాలా ఫ్రస్ట్రేషన్ ఉండు, చాలా విండోస్ వచ్చింది. ఏయ్ అట్ట కదరా, మాస్క్ పెట్టరా ముందు. ఇట్లా మాస్క్ పెట్టు. అట్లా కాదు, చూడండి ఇట్లానే పైన ఇట్లోకనా రే. పెట్టరాను ఏదో పెట్టు. 6.5 hours later. సో ఇక మనది మైక్ సెట్ అయిపోయింది. సో ఇక లేట్ చేయకుండా బయలుదేరడమే. అప్పటి నుంచి ఏంటో ఒక 10 నిమిషాలు వేస్ట్ అయిపోయింది మా టైం అంతా. సో లేట్ చేయకుండా బయలుదేరదాం, లేపడమే. లేపవా 70-80 లేపవా? ఫోన్ కొట్టి తెంగేస్తే పెట్రోల్ లేదు దాంట్లో, సరిపోతుంది నడు. మనం అటు నుంచి వస్తాం మన వాళ్ళు, మనం ఇటు నుంచి వెళ్దాం. విట్నెస్ చాలా ఎక్కువ వస్తుంది, సో ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. తీసుకుంటే నార్సింగి మనోడు చాలా రోజు నుంచి ట్రై చేస్తాను వ్లాగ్ తీయాలి అని, కానీ బట్ మనోడు
సౌండ్కి వాయిస్ అనేది తక్కువ ఉండడం దాంతో చేస్తలేడు. సో ప్లాన్ డిఫరెంట్ టోటలీ చేంజ్ ఉంది మనది. నార్సింగ్ మియాపూర్ అట అలా 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 వెళ్ళిపోవాలి. RPM. సో మనోరైతే వచ్చేసారు ఇక్కడ. అండ్ ఇప్పుడు బెంగళూరు RGI ఎయిర్పోర్ట్ రోడ్ విజయవాడ స్ట్రైట్ ఇక మనం విజయవాడ ఏం పోము కానీ మన ఇక్కడికే ఈ ప్లేస్ కాడికి మనం పోయేది. అరే ఇట్లా అరే పోనీరా రే, ఇంత మెల్లగా వెళ్తే ఎట్లరా? ఇంత నిమ్మలంగా వెళ్తే ఈరోజు వెళ్ళినట్టే మనం. రేపు పొద్దున వెళ్తాం మరి ఇట్లా వెళ్తే. ఇంతకు నుంచి ఒక పాయింట్ వస్తుంది పోతుంది పాయింట్ మాత్రం. బాయ్ తక్కువ చేస్తున్నాం మనం. అరే లేపుండ్రా బాయ్, ఒక 40 లేపండి. అరే ఒక 40 లేపా బాబు, 40 30 ఏందిరా? ఇబ్బంది పెట్టకపోతే మన వాళ్ళు ఇక మాట వినరు. మెయిన్ లైసెన్స్ వచ్చిందంటే మన వాళ్ళకి ఇక ఇబ్బంది ఉండదు బయటికి వెళ్ళడానికి. లైసెన్స్ కొంచెం ఇబ్బంది ఉన్నాయి. నాకు ఆల్ లైసెన్స్ ఉంది, ముంగడ ఇద్దరికి లేదు. సరే తొందరగా పెట్టుకోండి రా, మన ఇక పెద్ద రైడ్ అయితే ఇంకా లాంగ్ చాలా ఎక్కువ అయితే మనవి అని చెప్పిన. దాని గురించి ఆలోచించాలి. ఇంకా ఈ ప్లేస్ అని బాగానే తిరిగినాం ఒకప్పుడు. వీడియో చూడు ఆపోజిట్లో. ఏ దాంట్లో కొంచెం ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది చాలా మటుకు. వెనక కూర్చొని పాటలు పాడుతున్నాడు మన అశోక్ అన్నగాడు. పాడగరా బాబు, స్ట్రైక్ పడిపోతారా బాబు అంటున్నా. మన ఓన్ వాయిస్ కూడా స్ట్రైక్ పడుతుందో ఏదో చూడాలి. ఇప్పుడు అంటరా మనడు బండి లేపండ్రా అంటుండు. సందీప్ గారు ఏడుస్తాడు మళ్ళీ లేకపోతే. లేపితే మా ఆడ ఏడుస్తాడు. సంక్రాంతి రోజు ఈ యొక్క ఇదైతే ఉంది అవుట్ ఓవర్ అయితే మాద మొత్తం ఖాళీ అయిపోయింది. సిటీ అంతా ఖాళీ, ఒక్క బండి లేదు. అప్పుడైతే టైంపాస్కి వచ్చినుండే మొత్తం చూసుకొని పోదామని దీన్ని ఎక్కిన, ఒక్క బండి లేదు. కారు తప్ప ఒక్క 2 వీలర్ లేదు. ఈ యొక్క అవుట్డోర్ మీదకి 2 వీలర్స్ అనేవి అలో లేవు. దీనికి బైపాస్ కూడా లేదు, అసలు బైపాస్ కూడా లేదు. సో బైక్స్ని ఇక్కడి నుంచి ముందు దాకానే అలో అయితే ఉంది, అంతకుమించి ముందుకైతే అలో లేదు. ముందు వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. మనం ఒకరు ఇటు పోయినామంటే వాళ్ళు అటు వెళ్ళిపోతారు, అదో ఇబ్బంది. ఇక అందరూ బిల్డింగ్స్ మస్తు ఉన్నాయి. నా బండి ఎక్కిరిస్తున్నాడు, నా స్ప్లెండర్ని ఎక్కిరిస్తుండు. లేపిండు మన బండి లేపిండు. వీడు లైట్ షిఫ్ట్ డిజైర్ ఓవర్టేక్ చేస్తుంది మాటకి పైనుంచి. ఇవన్నీ అపార్ట్మెంట్స్, ఇవి ఆఫీసెస్ అన్నీ. ఇక్కడ మనం బతకలేము సిటీలో కెఫేస్ హోటల్స్ బాగా నడుస్తాయేమో కానీ మన సైడ్ అంత నడవవు. వావ్ అసలు ఏం నజారా ఉంది నుంచి సిటీ. ఇంకా ఫాగ్ ఉంది ఇక లైట్గా, దూరం నుంచి అంత కనిపిస్తుంది ఫాగ్ అంతా. ఆషిక్ సాబు లాస్ట్ టైం వచ్చాను అనుకుంటా ఈ రోడ్లోకి నేను. లాస్ట్ టైం వచ్చాము ఈ రోడ్లోకి నేను. ఈయన్నే ఉక్కుసా ఉంటుంది మన సందీప్ నద్దింపల్లిది, ఇక్కడే ఉంటుంది మన బ్రోది. దారి మర్చిపోయాడు.
ఎటు పోవాలి? నువ్వు ఫోన్ తీసుకొని చూడరా మ్యాప్, నువ్వు చూసుకొని చూడు మ్యాప్. మర్పు సో ఇప్పుడు మ్యాప్ అది నేనైతే తీసుకున్నా, స్పష్టంగా తీసుకున్నా మ్యాప్. ఓహో ట్రాఫిక్ పోలీసులు రెడీ గుర్రు. ఈరోజు 7కి అయితే ఆడికి బ్రిడ్జ్ ఎక్కాలి, గుడికి వెళ్ళి రావాలి. లచ్చి వాటర్ లచ్చి. బండి బాగానే లేపుతుంది ఇప్పుడు. లేపండి బండ్లని లేపండి. ఒక యూటర్న్ కోసం అని యూటర్న్ తేయాల్సి వస్తున్నారు బాబు. మళ్ళీ ఆడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి పోవాలంట. ఇది ఏంది అసలు ఎంత ఇబ్బంది అంటే నాకు చిరాకు లేస్తుంది. చలో వచ్చి మన వాళ్ళు ఇక లేట్ చేయదు, చాలా టైం అయింది ఇప్పటికి. సడన్గా రోడ్డు మర్చిపోతే అదో పంచాయతీ, ఆగం పంచాయతీ. రోడ్డు మర్చిపోతే ఆగండి అమ్మా, వచ్చేస్తారు పైకి. ఇక్కడ ట్రాఫిక్ ఉంది, లైట్గా ఉంది. ఎక్కువ మరంత ఎక్కువ లేదు, మరంత తక్కువ లేదు. మా ఫ్రెండ్ ఒకటేమన్నాడు, ట్రాఫిక్లో ఆడుకోవాలరా అంటాడు బండ్లని, కానీ అలా ఆడుకోను. ఇది మార్కెట్ ప్లేస్ అనుకుంటా, మార్కెట్ ప్లేస్ ఇది. రష్ ఎక్కువ ఉంది. జరుగు భయ్యా, రాయల్ ఎన్ఫీల్డ్ భయ్యా జరుగు. కొంచెం గేర్లు ప్రాబ్లం అటు ఇటు ఉన్నాయి. అంటే సరే గేర్లు బాగానే ఉన్నాయి, కానీ కొంచెం హార్డ్గా పడతాయి గేర్లు, చాలా హార్డ్ పడతాయి. ఎటు పోవాలి? ఎంత డ్రైవ్ చేసినా అవి వాళ్ళు షోరూమ్ ఏం చెప్పారంటే సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత పోతా అన్నారు. ఇంతవరకు పోవడం కూడా పోలేదు. నెక్స్ట్ సిరీస్లో క్లచ్ ప్లేట్లు చేంజ్ చేస్తే అప్పుడు చూడాలి ఏమన్నా ప్రాబ్లం ఉందా, క్లచ్ ప్లేట్స్ మీద పోయినాయా లేదా గేర్ షాఫ్ట్ ప్రాబ్లం ఉందని చూసుకోవాలి. ఇంకా ఈ బండి ఎక్కువ తిరగలేదు, ఇది చాలా తక్కువ తిరిగింది. 42,000 ఎంతో తిరిగింది ఇది. ఈ ట్రాఫిక్లో ఇలా మా ఫ్రెండ్ గారు చేసిన ఒక చిన్న తప్పుకి ఇప్పుడు మేమంతా తిరిగేలాల్సి వస్తుంది. కొంచెం స్పేస్ ఇవ్వండి, దారి ఇవ్వు. డిజర్వ్ కాక ఏంది ఇది? మార్కెట్ ప్లేస్ కదా, బాగానే అయితే ఉంటుంది. కిలోమీటర్స్ డన్. ఇప్పుడు ఇక్కడి నుంచి లేపాలి ఆ బండిని. కిలోమీటర్ తర్వాత ఉంది ఇంకొకటి లెఫ్ట్. మనకి 4 కిలోమీటర్లు అంటే లేపొచ్చు బండిని. అంతా మనకి కొత్త ప్లేస్ ఇది, ఏం అర్థం కాదు. కొత్త ప్లేస్ మనకి ఎప్పుడు సడన్గా బండ్లు వస్తాయి ముందు నుంచి, ఇంత చూస్తారు. కొత్త ప్లేస్ తెలిసి హైదరాబాద్ చాలా మంది బ్లాగర్స్ ఉండే ఉంటారు. మళ్ళీ ఇదే రోడ్ రా బాబు. One eternity later. ఆల్మోస్ట్ మా దర్శనం అయితే అయిపోయింది లోపల. సో ఓవరాల్ గుడి అయితే ఇది. సో చాలామంది భక్తులు అయితే ఉన్నారు. సో గుడి లోపల నా దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇలా అయితే ఉన్నా నేను. కొంచెం కొంచెం కామెంట్ చేయండి ఎలా ఉన్నాను. మనకి ముందెళ్ళిపోయారు మూవీ. సో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ దిగుదాం. మీకు మన ఇన్స్టా పేజ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. అండ్ మీకు మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. Like and subscribe and see the more videos on my YouTube.